అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు వీడియోలో మీ గురించి ఏం ఫీల్ చేస్తారు? మీ గురించి ఏం ఆలోచిస్తారు? వాళ్ళ థాట్స్ ఏముంది మీకోసం అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు చాలా ఏ విషయమైనా కూడా చాలా పెద్దగా ఆలోచిస్తారు. చాలా పెద్దగా చూస్తారు. దాన్ని ఆహ్ ఏదైనా సరే మీరు చాలా సక్సెస్‌ఫుల్ అవ్వడానికే ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మీరు వర్క్ చేసే విధానం మీ ప్రొఫెషన్ అయ్యుండొచ్చు. మీరు వర్క్ చేసే రకం అయ్యుండొచ్చు. వాళ్ళకి చాలా ఇష్టం అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ లైఫ్‌లో మీరు చాలా పనిలో చిక్కిపోయారు. మీ ఒకటైన తర్వాత ఒక ప్రాజెక్ట్ చేయడం గానీ, ఒకటైన తర్వాత ఒక వేరే జాబ్‌లోనే నెక్స్ట్ అంటూ వెళ్తూ ఉంటారు. మీ పాజ్ మీకు వస్తున్న ఆపర్చునిటీస్ అది ఇన్‌ఫైనైట్‌గా ఉంది. మీకు అంత కేపబుల్‌గా మీరున్నారు. మీకు అంత కెపాసిటీ ఉంది అనేటట్టుగా చూస్తున్నారు. మీరు మీ చుట్టూ ఒక బౌండరీస్‌ని క్రియేట్ చేసుకున్నారు. మేబీ ఆ బౌండరీస్ మీ ఇద్దరు కలుసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఆ బౌండరీస్ దాటి ఆహ్, మీరే తన దగ్గర రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో హ్యాపీగా బతకడం అనేదే వాళ్ళకి వాళ్ళ కోరిక గాని, ఏదైనా గాని మీ మిమ్మల్ని చాలా ధైర్యవంతులు అనేటట్టుగా చూస్తారు. మీరు మ్యాన్ అయినా, వుమన్ అయినా, గర్ల్ అయినా, బాయ్ అయినా మీరు చాలా ధైర్యవంతులు. యూ ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్ వుమన్, స్ట్రాంగ్ గర్ల్, స్ట్రాంగ్ బాయ్ అనేటట్టుగా చూస్తున్నారు. మీరు మీరు మీలో ఉన్న ప్లస్ అయినా, మైనస్ అయినా కంప్లీట్‌లీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మరి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళకి తగినట్టుగా మిమ్మల్ని మార్చుకోగలరు అనే నమ్మకం మీ మీద ఉంది. మీరు వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు అనే నమ్మకం వాళ్ళకుంది. మీరు వాళ్ళ లైఫ్‌లో యాస్ ఎ పార్ట్నర్ దొరికింది అనేది వాళ్ళకి ఏ వరం కంటే తక్కువ కాదు. భగవంతుడు ఇన్ని జన్మల్లో నేను చేసిన పుణ్యానికి ఇచ్చిన వరం అనేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. చాలా స్ట్రాంగ్, ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఆర్ వుమన్ అనేటట్టుగా చూస్తున్నారు. కన్‌ఫ్యూజన్స్ ఏదైనా గానీ ఎంత పర్ఫెక్ట్ పర్సన్ అయినా గూడా కన్‌ఫ్యూజన్స్ అనేదుంటాయి. కొన్ని కన్‌ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి మీకు. ఆ కన్‌ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు. అంత కేపబుల్ మీరు అనేటట్టుగానే ఉంది ఇక్కడ. కంప్లీట్‌లీ స్పిరిచ్యువల్ అవైక్నింగ్ అనేది మీరు చేస్తే, మీరు ఒక దారిలో వస్తే కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్ జ్ఞానవంతులుగా మారిపోతారు. జ్ఞానాన్ని మీరు ఈజీగా సంపాదించుకోగలరు. మీకు అంత కెపాసిటీ ఉంది. యూ ఆర్ ఎన్‌లైటెన్డ్ మాస్టర్, ఎన్‌లైటెన్డ్ గురు అయ్యే కెపాసిటీ మీకుంది అనేటట్టుగా మిమ్మల్ని చూస్తున్నారు. మీ మీతో లాట్స్ ఆఫ్ అబండెన్స్ జ్ఞానం ఉంది అనేటట్టుగా మిమ్మల్ని చాలా చతురుడు, బుద్ధివంతుడు ఆహ్, బాయ్ ఆర్ గర్ల్ ఏవైనా గానీ మీరు చాలా ఇంటెలిజెంట్ ఆహ్ లిమిటేషన్స్‌ని మీరి ఆలోచించగలరు. మీరు అంత కేపబుల్, అంత కెపాసిటీ మీలో ఉంది అనేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు వాళ్ళని బతకడానికి చాలా ఇన్‌స్పైర్ చేస్తూ ఉన్నారు అనేటట్టుగా కూడా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు బతుకున్న రకం అనేది చాలా మందికి ఇన్‌స్పైరేషన్ ఇన్‌స్పిరేషన్ ఇస్తూ ఉండొచ్చు. కానీ మీ పర్సన్‌కి కూడా మీరు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన ఒక పర్సన్ అనేటట్టుగానే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని ఒక హీరోయిన్‌లాగా వాళ్ళు చూస్తున్నారు. చాలా సెలబ్రిటీ అనే హోదాలో ఒక హీరోయిన్‌లా మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు. మీరంటే వాళ్ళకి అంత గౌరవం, మర్యాద అండ్ చాలా ఆహ్, ప్రేమ, ఆప్యాయత కూడా ఉంది. దానికంటే ఎక్కువ మీరంటే చాలా గౌరవం ఉంది మీ పర్సన్‌కి. మేబీ మీరు అలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉండొచ్చు. మీరంటే వాళ్ళకి చాలా నమ్మకం. చాలా నమ్ముతారు వాళ్ళు మిమ్మల్ని.
మీ దగ్గర ఎలాంటి విషయమైనా వాళ్ళు మనసు విప్పి మీతో మాట్లాడగలరు. వాళ్ళ ప్లస్ గాని, మైనస్ కానీ, వాళ్ళ సీక్రెట్స్ కానీ, వాళ్ళ లైఫ్‌లో జరిగిన డార్క్ సైడ్ ఆఫ్ వాళ్ళ లైఫ్‌లో ఏది బాధాకరంగా జరగకూడంది వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగితే అదంతా కూడా మీతో హ్యాపీగా మనసు విప్పి వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనేంతగా వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు వాళ్ళ లైఫ్‌లో దట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ అనేటట్టుగా చూస్తున్నారు. మీరు కావాలి, మీరే కావాలి, మీరు మాత్రమే కావాలి. మీరు తప్ప వాళ్ళకి ఇంకొక వ్యక్తి ఆవశ్యకత లేదు. వేరే వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అట్‌లీస్ట్ సింగిల్‌గా ఉండిపోతారు గానీ, వేరే వాళ్ళని ప్రేమించడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ వాళ్ళు చేయరు. మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. తన ప్రేమని మీరు డిజర్వ్ చేస్తారు. అంత కెపాసిటీ మీకుంది అనేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. అంత గౌరవిస్తారు. అంత నమ్ముతున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు మీతో చాలా హ్యాపీగా ఉండగలరు అని వాళ్ళ నమ్మకం. కానీ ఎక్కడో మీరే వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళ ప్రేమని అని వాళ్ళకనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారు. కానీ మీరెక్కడో ఇక్కడ 2 కార్డ్స్ వచ్చింది. నేను వేరే డెక్‌లో కూడా కార్డ్స్ చూస్తున్నానిక్కడ. సమ్ రీజన్స్ నేను కార్డ్స్ చూపించడానికి అవ్వట్లేదు. కానీ అక్కడ ఒక బౌండరీస్ కార్డొచ్చింది. ఇక్కడ అన్‌కాంకర్డ్ అన్‌రికార్డ్ లవ్ అని వచ్చింది కార్డ్. 2 కార్డ్స్. ఇది మీకు లవ్‌లో ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు అనేటట్టుగా ఏదో కొంచెం చూపిస్తున్నాయి. మీరు కెరియర్‌లో గాని, మీ ఫ్యామిలీ ఇష్యూస్‌లో గాని, వేరే విషయాల్లో చాలా చిక్కుకున్నారు. అందుకని మీకు ప్రేమలో ఇంకా అంత ఇంట్రెస్ట్ రాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి. మిమ్మల్ని ప్రేమించడం గాని, మీరు వాళ్ళ లైఫ్‌లో వస్తే వాళ్ళు మీతో చాలా సేఫ్ ఫీల్ అవుతారు. మిమ్మల్ని అంతగా నమ్ముతున్నారు వాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ ఒక ప్రేమకి ఒక ఛాన్స్ ఇచ్చి మీరు చూపించాలి. ఆహ్, హ్మ్. నా ప్రేమ బతకడానికి, మీతో బతకడానికి ఒక ఛాన్స్ ఇస్తే చాలా బావుంటుంది అనేటట్టుగా వాళ్ళు చూస్తున్నారు. మీకోసం వెయిట్ చేస్తున్నారు గానీ, మీరు కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళ లవ్‌ని అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. వాటెవర్ మీరు వాళ్ళ లైఫ్‌లో వచ్చినా, రాకపోయినా పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్ని మాత్రమే చేసుకుంటారు. లేదంటే వాళ్ళు సింగిల్‌గానే బతికేసే ఒక డెసిషన్ తీసుకోవడానికైనా వాళ్ళు రెడీ గానీ, పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్నే అనేటట్టుగా ఉంది. మీ నుంచి ఏదైనా మీ నుంచి చాలా హర్ట్ అయ్యింది కొన్ని విషయాల్లో అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. దానికోసం ఒకరినొకరు ఆహ్, సారీ చెప్పుకొని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ చేసి ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్ క్షమించి ఆ ఒక సిట్యుయేషన్ నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకొని ముందుకు మీరిద్దరూ లైఫ్‌లో ముందుకెళ్ళాలి. హ్యాపీగా బతకాలి అనేటట్టుగానే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు, చూస్తున్నారు. మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు సెపరేషన్ పీరియడ్‌లో ఉన్నా కూడా మిమ్మల్ని ఒకరి వాల్యూ ఏంటి ఇంకొకరికి అని తెలవడానికే యూనివర్స్ మిమ్మల్ని కొంచెం దూరంగా ఉంచింది. ఎందుకంటే ఒక వ్యక్తి గాని, వస్తువు గాని వాళ్ళు వాళ్ళని మనం కోల్పోయిన తర్వాతనే వాళ్ళ వాల్యూ ఏంటి అనేది ఎవరికైనా తెలుస్తుంది కాబట్టి, మీ పర్సన్ వాల్యూ ఏంటి మీ లైఫ్‌లో అనేది మీకు తెలియాలననే మిమ్మల్ని దూరంగా పెట్టారు. యూనివర్స్ ప్లాన్ ఇది. కానీ కంప్లీట్ యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి కావాల్సిన ప్లాన్స్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు. అయినంత త్వరగా మీరు ఆమె కానీ, అతను గాని కలుసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. ఎందుకంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్నర్ వర్క్ చేయడం వల్లనే మాత్రమే మీ లైఫ్‌లోకి ట్విన్ ఫ్లేమ్స్ కానీ, లవర్స్ కానీ, ఏదైనా ఇష్యూస్ కానీ అవన్నీ కూడా
రిజాల్వ్ అవ్వడానికి ఆహ్, ఇన్నర్ వర్క్ చేయాలి. ఆహ్, స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. దానికోసం ఉన్న ఒకే ఒక దారి అంటే గురువు దగ్గర ప్రాక్టీస్ చేసేది, ఇన్నర్ వర్క్ చేసేది, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేసేది, స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేది. స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే మాత్రమే మీ లైఫ్‌లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి, మీ లైఫ్‌లో మీ పర్సన్ అనేది వచ్చేది. సో, ఇన్నర్ వర్క్ క్లాసెస్ నేను అయినంత త్వరగా కండక్ట్ చేస్తున్నాను. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నా ఛానల్‌లోనే దొరుకుతుంది కాబట్టి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఫాలో అయ్యి, డైలీ వీడియోస్ మీరు చూస్తూ ఉంటే, అయినంత త్వరగా క్లాసెస్ ఎక్కడ, ఎంత అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. దాని డీటెయిల్స్ మీకు దొరుకుతుంది. ఇంతవరకు వీడియో ఓపిక చూసినందుకు థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.